వైఎస్ఆర్సీపీ రాజకీయ సిద్ధాంతం హత్య రాజకీయాలు, శవ రాజకీయాలు, శవయాత్రలకు పెట్టింది పేరుగా. ఓదార్పు యాత్రలు అంటే శవయాత్రల కింద చూడాలి. ఏదైతే రాజశేఖర రెడ్డి గారి నుంచి ఆయన శవాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం, ఆయన పార్టీ ప్రస్థానం మొదలెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన శవయాత్ర అనేది కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. దీంట్లో భాగంగానే ఆయనకి అధికారం వచ్చింది, ఇవన్నీ వచ్చాయి, అన్నీ చూసుకొచ్చి మనం కోడికత్తి నుంచి మొదలు పెడితే గొడ్డలి పోటు దగ్గర నుంచి అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బ్రాండ్ క్రియేట్ చేసినటువంటి శవయాత్ర. నిన్న కూడా రాప్తాడు పర్యటనలో భాగంగా జగన్ హత్యకు కుట్ర, హెలికాప్టర్ అద్దాలు ధ్వంసం, రాప్తాడు పర్యటనలో ఘటనలు దూసుకొచ్చిన వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా రావడంతో చాపర్ విండ్ లిఫ్ట్ బ్రేక్ విరిగి అక్కడ ఏదో చెప్పారు, అబ్బు నేను కనిపించట్లేదు, సరే తర్వాత పోలీసులను బట్టలు కూడా తీస్తాం అని చెప్పటం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చాడు అంటే ఒక పక్కా స్కెచ్ చేసుకుని మాత్రమే వస్తాడు, ఎటువంటి ఆలోచన ఉండదు. ఆయనకి శవరాజకీయం అనేది, శవం కనబడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఆగలేరు, వెంటనే దిగిపోవాలి, వెంటనే ఆ శవాన్ని అక్కడ చూసేయాలి, ఆయన సైకోయిజాన్ని, ఆ నవ్వుని అక్కడ చూపించాలి. వాళ్ళందరూ ఏడుస్తుంటే ఆయన హ్యాపీగా నవ్వుతూ, లోపల నవ్వుతూ కనిపించాలి. ఇది ఆయన ఆనందం. ఇది ఈరోజు అక్కడ రాప్తాడులో కూడా కనిపించింది. ఆయన ఎప్పుడూ హెలికాప్టర్ వేసుకుని రానటువంటి, సొంత డబ్బులు పెట్టి, అది కూడా చెప్తాను, పార్టీ డబ్బులు పెట్టి, సొంత డబ్బులు పెట్టి హెలికాప్టర్ వేసుకుని రానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక హెలికాప్టర్ మాట్లాడుకుని రాప్తాడులో దిగారు అంటే 100% స్కెచ్చే. జగన్మోహన్ రెడ్డి గారు పిల్లికి బిచ్చం కూడా వేయనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో ఎలా దిగుతాడు? తిరగడుగా. సరే పోని వచ్చాడే అనుకుందాం, వచ్చాడు, అక్కడ ఏదో జనాలు కూడా పేటీఎం బ్యాచ్, మామూలు కాదుగా. ఆ విజువల్స్ కూడా ఉన్నాయి, నాకు ఇటు ఎందుకు ఇష్టం కూడా లేదు, అలాంటివి ఉన్నాయి, కావాలంటే చూపించమంటే చూపిస్తాలే. కానీ ఎవరన్నా కావాలనుకుంటే మీరు కింద కమెంట్స్లో తెలియజేయండి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు డబ్బులు పంచుతూ ఈ మీటింగ్కి రావాలి అని చెప్పి మనిషికి 1000 రూపాయలు, చాలా క్లియర్గా చెప్తున్నా, 1000 రూపాయలు క్వార్టర్ బాటిల్ బిర్యానీ కొనిచ్చినటువంటి వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. నిన్న రాప్తాడులో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు పంచుతున్నటువంటి వీడియోలు. సో ఆ వీడియోస్ అంటే చాలా క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకి ఆ డబ్బు, మద్యం, బిర్యానీ లేకపోతే వాళ్ళ రాజకీయ జీవితమే ఉండదు. సో అలాంటి వాళ్ళందరూ కూడా వచ్చి అది కూడా ఎక్కువ మంది నేను రాలా, తిప్పి కొడితే ఒక 1000 నుంచి 2000 మంది ఉంటారేమో దాంట్లో. అది కూడా చూపిస్తాను ఒకసారి. రైట్, అంటే కొంతమంది చాలా క్లియర్గా చూసుకోవచ్చు, 1000 నుంచి 2000 మంది ఉంటారు. ఇక్కడ ఎవరో జనాలు లేరు, ఇగో ఇక్కడ ఎవరో జనాలు లేరు, ఇటుపక్క జనాలు లేరు. ఇక్కడే ఆ డ్రోన్ కూడా ఇక్కడ తిరుగుద్ది, ఎందుకంటే ఇక్కడే ఉన్నారు ఒక 1000 మంది, ఇక్కడ కూడా లేరు. చూసారా, ఇదంతా ఎవరు కనిపించట్లా, ఇక్కడే తిప్పుతాడు. ఈ హెలికాప్టర్ వచ్చింది, ఈ 1000 మంది ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. పోలీసులు ఉన్నారు లేరు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు, పోలీసులు కూడా ఉన్నారు, నేను చూపిస్తా. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూనే ఆయన పర్సనల్ సెక్యూరిటీ కాకుండా, అంటే జెడ్ కేటగిరీ ఆయన సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు కాకుండా ఇంకొక 10 మంది పోలీసులు ఆయన చుట్టూ ఉన్నారు. అయినా కూడా పోలీసులు బందోబస్తు ఇవ్వలేదు అనేది ఆయన ఒకటి. ఇకపోతే ఇక్కడ హెలికాప్టర్ వేసుకురావటం అనేది ఒక పక్కా ప్లాన్లో భాగమే. అయిపోయిన తర్వాత దీంట్లో హెలికాప్టర్కి ఏదో అద్దాలు పగిలిపోయినాయి అన్నారు. జస్ట్ చిన్న క్రాక్స్ ఎరిగినాయి. ఆ డోర్ని, అంటే కొంతమంది ఈ వైసీపీ నాయకులు అసలే కక్కుర్తి నాయకులు కదా, కార్యకర్తలు కూడా, వీళ్ళు చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తారనమాట. జస్ట్ కొంచెం టచ్ చేసి వదిలేండిరా, మీరు జనాలు వచ్చి మీద పడండిరా చాలరా అంటే వాళ్ళు వెళ్ళిపోయి హెలికాప్టర్లకు ఎక్కి కూర్చుందామని ఆ డోర్లు పట్టుకు లాగితే ఒకటి బయటకు వచ్చేసిందంట, లాక్ ఊడిపోయిందంట, అంతే. అది ఏం అవలా, ఎందుకో కూడా చెప్తా. సరే, ఇక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే హెలికాప్టర్ని పాడు చేశారు, హెలికాప్టర్ని ధ్వంసం చేశారు, రాళ్ళు విసిరేశారు, చెప్పులు విసిరేశారు. చెప్పులు నిజంగా ఆయన మీద విసినట్టున్నారు, రాళ్ళు అక్కడ వేరే దాని మీద కాదు. రాళ్ళు ఎందుకు విసురుతారు, ఎవరి మీద విసురుతారో ఆలోచించకుండా. ఇష్టం లేదనే కదా, అంటే వైసీపీ నాయకులు కూడా ఇష్టం లేదేమనుకోలేదు. ఇప్పటికీ పోలీసులు కొంతమంది చెప్పారు రాళ్ళేం విసరలేదు అని, కానీ వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. ఒకళ్ళు విసిరితే ఎందుకు విసురుతారు? వైసీపీ నాయకుల మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద విసురుతారా? వాళ్ళ మీద వాళ్ళ నాయకులే, వాళ్ళ కార్యకర్తలు విసురుకుంటారా? చెప్పులు ఎందుకు విసురుతారు? వాళ్ళ మీద వాళ్ళే విసురుకుంటారు అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇకపోతే ఇక్కడ ఈ హెలికాప్టర్ ధ్వంసం అయిపోయింది. నేను ఇంకా కారులో వెళ్ళిపోతున్నాను బెంగళూరు అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు, రోడ్డు మార్గంలో వెళ్ళారు అని కూడా అన్నారు. సరే,
మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయినటువంటి ఒక గంటకో, అరగంటకో హెలికాప్టర్ ఎలా వెళ్ళిపోయింది? ధ్వంసం అయిపోయింది కదా! అద్దాలు పగలగొట్టేశారు కదా! డోర్‌లన్నీ ఇరిగిపోయినాయి కదా! అసలు మొత్తం అంతా ధ్వంసం చేసేశారు. ఇంకా అసలు హెలికాప్టర్‌లో వెళ్ళడానికి అవ్వదు అని చెప్పారు కదా! మరి హెలికాప్టర్ మీరు వెళ్ళినటువంటి ఒక గంటకో, అరగంటకో ఎలా వెళ్ళిపోయింది? వైఎస్ఆర్‌సీపీ నాయకులే చెప్పాలి. ఇది స్కెచ్ కాదంటారా? ఈ జనమందరూ ఇకపోతే ఆ వీడియో కూడా మీకు చూపిస్తా ఒకసారి. గాని ఇదిగో వీడియో. ఇదిగోండి. ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో చాలా క్లియర్‌గా అతను డబ్బులు పంచుతా ఉంటాడు. వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి నాయకుడు ఈ మీటింగ్‌కి ముందు వచ్చిన వాళ్ళందరికీ రూ. 2 500 నోట్లు పంచుతూ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నాయకుడు, ఇలాంటి పార్టీ ఆయన పక్కా స్కెచ్ చేసుకొని వచ్చి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి. కూటమినో లేదంటే టీడీపీ మీదో, ఇంకొకరి మీదో, ప్రభుత్వం మీదో తోసేయాలి అని ఒక పక్కా ప్రణాళిక వేసుకొచ్చినటువంటి పరిస్థితి అనమాట. పైగా వచ్చి ఈయనేదో మళ్ళీ జోగుడా ఇక్కడ అంత కామెడీ చేస్తూ ఉంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. సో ఏదేమైనా కానీ ఒక పక్కా ప్రణాళికబద్ధంగా అటు జగన్మోహన్ రెడ్డి గారు వేసుకొని వచ్చినటువంటి ప్లాన్ అంతా కూడా బెడిసి కొట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన మొదటి నుంచి వచ్చినప్పటి నుంచి హెలికాప్టర్ తీసుకువెళ్ళినప్పటి నుంచి రోడ్డు మార్గానన్నా, శవ రాజకీయాలన్నా ఇంకా అన్ని రకాలుగా దాన్ని సోషల్ మీడియాలో హైలైట్ చేసుకోవడం కోసం ఒక పట్టి తీసుకొచ్చినటువంటి ఒక డైలాగ్ని తీసుకొచ్చి అక్కడ మాట్లాడి ఏదో ఒక విధంగా వెళ్ళిపోవాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు తప్ప ఆయనలో ఉన్నటువంటి ఏదో అంటే పార్టీ నాయకులు పారిపోకుండా ఉండటం, అంటే వేరే పార్టీలోకి జంప్ అవ్వకుండా ఉండటం కోసమో, కార్యకర్తలు వేరే పార్టీలోకి వెళ్ళకుండా ఉండటం కోసమో ఒక డైలాగు నెలకోసారి ఒక డైలాగు పట్టుకుని వస్తాడు. ఆ డైలాగ్‌ని పదే రిపీట్ చేస్తూ ఆ సోషల్ మీడియాలో చూపించుకోవటం, హైప్ క్రియేట్ చేసుకోవటం తప్ప ఎటువంటి ఈ శవ రాజకీయాలు దేంట్లో కూడా ఉపయోగం లేనటువంటి పనిగానే మనం చూడాలి.